ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాలంలో దేవుడైన యెహోవాయే మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు నీ హృదయం నిండా దుఃఖం, బాధ, చింత, వేదన వాటితో నిండిపోయి కృంగిపోతున్నావురా? దుఃఖపడకండి. మీ దుఃఖము వల్ల కృంగిపోతే చేతకాని వారగుదురు అని వాక్యం సెలవిస్తుంది. చేతకాని వారి వలె ఉండుట దేవునికి ఇష్టం లేదు. యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందుతారు. దుఃఖపడవద్దు అని దేవుడు అంటున్నాడు. భక్తుడు ఏ స్థితిలోనైనా నేను దేవుని యందు సంతోషించగలనని అంటున్నాడు. మన స్థితిగతులను బట్టి దేవునికి స్తుతించక, ప్రార్థించక, ఆయన యందు సంతోషించక దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తాం. కానీ ఎదురవుతున్న పరిస్థితులలోనే స్తుతించి ప్రార్థిస్తే తెలియని ఆనందం, బలమును పొందుకుంటాం. భక్తులకు ఎన్నో పరీక్షలు, శ్రమలు ఎదురైనప్పటికీ స్తుతించారు. వారి మనసు మార్చుకుని పరిస్థితులను చూడక ఆయన యందు ఆనందించారు. మన దేవుడు సమస్తము చేయగలడు, ఈ స్థితిగతులను మార్చగలడు అని మనం విశ్వసిస్తే తప్పక ఆనందమును పొందుకుంటాం. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక నా దేవుడు నాకు సహాయం చేస్తాడని, సమాధానమును అనుగ్రహిస్తాడని, నాకు విజయాన్నిస్తాడని పలుకు. అట్టి విశ్వాసం, నిరీక్షణ కలిగి జీవించు. దుఃఖపడవద్దు. నీకెదురవుతున్న కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు ఎదురైనప్పుడు నీవు ఇంకా ఏడుస్తున్నావు అంటే దేవుని గూర్చి తెలుసుకోలేదనే అర్థం. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చువాడు. నీ దుఃఖమునకు ప్రతిగా పూదండను ఇచ్చువాడు. నీ చేదైన అనుభవాలను సహితం మధురముగా మార్చగల ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే. ఆయన యందే విశ్వాసం, నమ్మకం ఉంచు. మరి ఎవ్వరి మీద వద్దు. ఆయన అనుగ్రహించే బలమును, కృపయు, సమాధానమును మీకు విస్తరిల్లును గాక. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.